హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు 30 అధ్యాయము 6 వచనము. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. హల్లెలూయా! చూడండి, దావీదు జీవితంలో మరి అనేక శ్రమలు, అనేక ఉపద్రవములు, ఎన్నో అనుకోని పరిస్థితులు మరి ఎదురైనప్పుడు మరి దావీదు మరి దిగులు చెందలేదు. తాను నమ్మిన దేవుని బట్టి దావీదు మరి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు నన్ను నడిపిస్తాడు కదా, దేవుడు నన్ను విడిపిస్తాడు కదా, దేవుడు నన్ను దీవిస్తాడు కదా అని దేవుని బట్టి అనుదినము మరి దావీదు మరి ధైర్యం తెచ్చుకున్నాడండి. మరి మనం కూడా మనకి కలిగి ఉన్న పరిస్థితులను బట్టి కానీ, నీవు కలిగి ఉన్న దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావా? చాలామంది మరి ఏదైనా ఒక అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు వారి విశ్వాసము మరి బలహీనంగా మారి మరి ధైర్యం లేని పరిస్థితిలో మరి ఉండొచ్చు. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మునుపు నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు మరి ఇప్పుడు కూడా చేస్తాడు కదా, నువ్వు నమ్మాలి కదా. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ప్రతిరోజు కూడా నీ నోటితో నువ్వు పలకాలి. నువ్వు ఎప్పుడైతే నీవు నోటితో పలికి నీ హృదయంలో నమ్మి విశ్వాసం ఉంచుతావో నీకు ఒక ధైర్యం కలుగుతుంది. ఎప్పుడైతే నీవు ధైర్యం కలిగి ఉంటావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా మనం భయపడకుండా దేవుడి మీద ఆధారపడుతూ ధైర్యంగా ముందుకు వెళ్దాము. మరి దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.